మిత్రులారా, ఈ రోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తొలి ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమం కేవలం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకోవటానికి మాత్రమే కాకుండా కళలు, త్యాగాలు మరియు జ్ఞానం ఆధునిక భారతదేశానికి పునాదులు నిర్మించిన వ్యక్తి యొక్క అపారమైన ప్రాభవాన్ని జరుపుకోవటానికి సమావేశం అయ్యాం. నెహ్రూ గారు మన మొదటి ప్రధాని మాత్రమే కాదు, అతను భారతదేశాన్ని కొత్తగా విముక్తి పొందిన దేశం నుండి ప్రపంచ వేదికపై గౌరవం మరియు ఆశయం కలిగిన దేశంగా మార్చిన ఒక గొప్ప దృష్టికి రూపశిల్పి ఆయన. అతని వారసత్వం మనలో మనందరిలో ప్రతి ఒక్కరిని తీవ్రంగా ప్రభావితం చేసిందని, చేస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఆయన చూపించినటువంటి మార్గదర్శకత్వం ఒక నిర్దేశంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, జవహర్ లాల్ నెహ్రూ గారు మనందరికీ తెలిసిందే. ఆనాడు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత గుండు సూది కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశానికి అనేక పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి రకరకాలైనటువంటి ఆలోచనలతో, సైంటిఫిక్ టెంపర్మెంట్ తో ఈ దేశానికి, ఆధునిక భారతదేశానికి పునాదులు వేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. స్వాతంత్రం సిద్ధించినటువంటి ఈ దేశం ఆనాడు ప్రత్యక్ష యుద్ధంలో ఉన్నటువంటి అటు అమెరికాకో ఇటు రష్యాకో దగ్గరగా కాకుండా అలీన దేశ విధానాన్ని, అంటే విదేశ విధానానికి కూడా రూపకల్పన చేసి ఈ దేశానికి మార్గదర్శకం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు. నెహ్రూ గారు భారతదేశం అంటే కేవలం ప్రజలు జీవించడమే కాకుండా సమాన అవకాశాలు, జ్ఞానానికి ప్రాప్యత మరియు గౌరవప్రదమైన జీవితానికి హక్కులతో కూడినట్టు అభివృద్ధి చెందాలని ఆశించారు. కేవలం స్వాతంత్రం మాత్రమే సరిపోదని ఆయన గట్టిగా నమ్మారు. భవిష్యత్తు ఈ రోజు కోసం సిద్ధపడే వారిదే అని అతను గొప్పగా చెప్పడమే కాకుండా భారతదేశం యొక్క పారిశ్రామికీకరణ, శాస్త్రీయ అభివృద్ధి మరియు విద్యా విస్తరణకు పునాది వేయటంలో అతను గొప్ప దార్శనికతను చూపించినటువంటి నాయకుడు కూడా శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు.